హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మనము థ్రెడ్ పైపింగ్ డబుల్ పాదంతో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా క్రాస్ పీసులు అన్నీ ఒక 1 ఇంచ్ కంటే ఎక్కువనే క్రాస్ పీసులు కట్ చేసుకొని ఇలా గల్లలాగానే సేమ్ ఒకదానికి ఒకటి క్రాస్ పీస్ ఆపోజిట్లో పెట్టి స్టిచ్ చేయాలండి. ఓకేనా? సో ఇలా మొత్తం క్రాస్ పీస్ అంతా జాయింట్ చేసుకున్న తర్వాత సో వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం క్రాస్ పీస్లు అన్నీ జాయింట్ చేసిన తర్వాత వన్ సైడ్ ఒకసారి ఫోల్డింగ్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో వన్ సైడ్ ఫోల్డ్ చేసిన తర్వాత మనం గల్ల వేసినట్టే సేమ్ దీన్ని కూడా గల్లకు అటాచ్ చేయాలి. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పైపింగ్ క్లాత్ కానీ కింద బ్లౌజ్ కానీ ఏ మాత్రం లాగొద్దు. సో ఇలా నీట్గా అటాచ్ చేసిన తర్వాత రౌండ్స్ తిరిగే దగ్గర ఫ్రంట్ పార్ట్ గల్లల దగ్గర, బ్యాక్ పార్ట్ గల్లల దగ్గర సో చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోండి. ఓకేనా? ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనము థ్రెడ్ అనేది కుట్టు మీద పెట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకొని నిదానంగా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకుంటూ థ్రెడ్ అయితే ఎంత లెవెల్లో ఉన్నదో అంత రేంజ్లో మనం మలుచుకుంటూ నీట్గా సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అయితే చేయాలండి. ఓకేనా? కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్ థ్రెడ్ ఎంత లెవెల్లో ఉందో అంత లెవెల్లోనే మనకి పైపింగ్ అనేది రావాలి. అటు లూజ్ కావద్దు, సో ఇటు మరీ టైట్ లోపలికే థ్రెడ్ వెళ్ళిపోవద్దు. ఓకేనా? ఒక లెవెల్లో ఇలా కొంచెం కొంచెం ఫోల్డ్ చేస్తూ నిదానంగా సో స్టిచ్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెము ఫోల్డ్ చేసుకుంటూ వేళ్ళతోటి కరెక్ట్గా థ్రెడ్ ఎంత రేంజ్లో ఉందో అంత రేంజ్లో నీట్గా సో కుట్టుకుంటూ అయితే రావాలండి. ఓకేనా? సో ఇప్పుడు అయిపోయింది కదా. ఇలా ఒక చిన్న రఫ్ ఇచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి పైపింగ్ అనేది ఎట్లా వస్తుంది. ఎక్స్ట్రా లోపల సైడ్ హెమ్మింగ్ చేయకుండా డైరెక్ట్ స్టిచ్ వేస్తున్నాను. ఓకేనా? సో ఇదండి వీడియో అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.